బస్సు ఉండటంలో చాలా ఆనందంగా ఉంది, చాలా తృప్తిగా ఉంది. మంచి పని చేశాడు లోకేష్ గారు, బ్రహ్మాండంగా ఆలోచిస్తాడు. లోకేష్ గారు 5 సంవత్సరాలు ఉండేప్పటికి చాలా వరకు అభివృద్ధి అయింది. పేరేంటండి? నా పేరు ప్రకాశ్ రావు అండి. మరి మన మంగళగిరి అనగానే మెయిన్లీ పానకాల సంగుడి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అనేది అందరికీ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక లోకేష్ గారు ఉచిత బస్సులు అనేది దీనికి పెట్టడం జరుగుతుంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ గారు చాలా మంచి పనే చేస్తున్నాడు. మరి నేను ఈ మంగళగిరిలో 76 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. కానీ మరి ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసిందో తెలియదు, కానీ ఈ ప్రభుత్వం మొత్తం మంచిగా చేస్తుంది. బస్సులు వేయటం చాలా విశేషం. ఎందుకంటే నీకు ఏ హాస్పిటల్ అది మన నిమ్స్ హాస్పిటల్కి ఉండవల్లి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బస్ స్టాండ్ నుంచి వెళ్ళాలి, బస్సు ఏ సమయం వస్తుందో చెప్పదు. మనం ఒంట్లో ఓపిక లేని వాళ్ళం కదా, అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాంటిది ఇప్పుడు నెంబర్ ఆఫ్ బస్సు ఉంది వేశారని మేము పేపర్లో కూడా చదివాము, ఫోన్లో కూడా చూసాము. చాలా మంచి పని చేస్తున్నాడు. ఈ బస్సుల వలన మాకు చాలా ఆనందంగా ఉంది. మంచి పని చేస్తున్నాడు. అంటే బేసిక్గా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పైన పానకాల స్వామి గుడి, కింద శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అండి. ఇక్కడ మెయిన్లీ పైన పానకాల స్వామి, కింద లక్ష్మీ నరసింహ స్వామి. అందులో మన అందరికీ సెంటర్గా ఇక్కడి నుంచి బస్సు బయలుదేరేది. ఇక్కడ నుంచి అదే ఉండవల్లి కేవ్స్, అటుపక్క ఎయిమ్స్ హాస్పిటల్, ఇది గుడికి వెళ్ళేదానికి అన్ని రకాల ప్రజలందరికీ సౌకర్యం అందిద్దని చెప్పి లోకేష్ గారు అనుకుంటున్నారు. సో ఇది మంచి ఆలోచన అంటారా? మీకు చాలా మంచి ఆలోచన. నేను ఫోన్లో చూశాను, నా ఫోన్లో చాలా ఆనందం కలిగాను. ఎందుకంటే నిమ్స్కి చాలా ఇంపార్టెంట్. హాస్పిటల్కి లేనోడు కానీ ఉండోడు కానీ ఎవరైనా సరే వెళ్తానికి చాలా వసతిగా ఉంది. ఈ బస్సులు మాత్రం చాలా మంచి పని చేశాడు. ఇంట్లో ఎవరు తోడున్నా లేకపోయినా పెద్దవాళ్ళైనా బస్సుకి అలా వెళ్ళిపోయి వెళ్ళి వచ్చేయచ్చు. ఎవరైనా సింగిల్గా అయినా సరే వెళ్ళొచ్చు. బస్సు ఉండటంలో చాలా ఆనందంగా ఉంది, చాలా తృప్తిగా ఉంది. మంచి పని చేశాడు లోకేష్ గారు. అది కూడా ఎలక్ట్రికల్ బస్సులు ఏసీ ఉన్నట్టుగా కొన్ని బస్సెస్ రిలీజ్ చేయడం జరిగింది. నార్మల్ ఎండాకాలం అయినా మీకు ఇబ్బందిగా ఉండకుండా ఈ టైప్ ఆఫ్ పెడుతున్నారంటే మీకు ఎలా అనిపిస్తుంది లోకేష్ గారి పనితీరు? ఇంకా ఏసీ బస్సు అంటే చెప్పేదే ఉంది. ఆ ఇంటికాడ ముసలోడు కూడా నేను హాస్పిటల్కి వెళ్తాను అంటాడు. ఈ ఎండలో ఏం పోతావు లేవా అన్నారనుకోండి ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఉండవమ్మా మా లోకేష్ గారు మంచి బస్సు వేస్తాడు, ఆనందంగా వెళ్ళి ఆనందంగా వస్తానంటాడు. చాలా మంచి పని. ఏసీ బస్సే కదా. ఓకే. ఎలా అనిపిస్తుంది మంగళగిరిలో మరి రాబోయే రోజులు మంచి అభివృద్ధి చేస్తారా మీ లోకేష్? మరి అభివృద్ధి చేస్తున్నాడు, మేము చూస్తున్నాము. మంచి మంచి దేవాలయాలు కూడా చక్కగా పునరుద్ధరణ చేస్తున్నాడు. మంచి పనే చేస్తున్నాడు. నా పేరు తాళూరు తులసిదేవి. ప్రజెంట్ చంద్రబాబు నాయుడు పరిపాలన లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? లోకేష్ గారు తిరుగులేదు, సూపర్గా చేస్తున్నాడు. ఎందుకంత అభిమానం? అభిమానం గురించి చెప్పట్లే, మేము కులం గురించి చెప్పట్లే, ఆయన చేసే పనుల గురించి చెప్తున్నాం. ఆయన మంచిగా చేస్తున్నాడు. ప్రజల దగ్గరికి వచ్చి అన్ని వివరాలు అడుగుతున్నాడు. కావాల్సిన పనులు చేస్తామమ్మా అంటున్నాడు. మాకు కావాల్సింది కూడా అదే. బళ్ళు ఇచ్చారు, రిక్షా బళ్ళు ఇచ్చారు, మిషన్లు ఇచ్చారు, వ్యాపారాలు చేసుకోమంటున్నాడు. పేద ప్రజలకి స్థలాలు ఇస్తానంటున్నాడు, ఇళ్ళు కట్టించి ఇస్తానంటున్నాడు. మాకు కావాల్సినవన్నీ కూడా చేస్తానంటున్నాడు. బళ్ళు అంటే ఇది మేము అది తెచ్చుకున్నాం, పెట్టుకున్నాం, ఇంకా బళ్ళు రాలా. వచ్చిన వాళ్ళుగా 3-4 బళ్ళు వచ్చిన వాళ్ళు అమ్ముకుంటున్నారు. మేము పెట్టుకున్న విధంగా ఇంకా రాలా బండి. ప్రజెంట్ అయితే మీకు లోకేష్ గారు ఇప్పుడు ఇక్కడ మన మంగళగిరిలో సూపర్గా చేస్తున్నాడు. అంటే చుట్టుపక్కల కూడా చేస్తున్నాడు. కాకపోతే ఆయన ఇక్కడ నిలబడినందుకు మాకు అంతా న్యాయం చేస్తున్నాడు. చాలా మంది ఎర్రబుక్కు పరిపాలన చేస్తున్నాడు. వాళ్ళు గిట్టని రకాలు మాట్లాడతారు. ప్రభుత్వం మారేటప్పటికి వ్యతిరేక వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడారని చెప్పి మనం ఇదవంగా మనం చేసే పని మనం చేసామంటే 10 మంది వాళ్ళే చెప్పుకుంటారు. పప్పు అన్నారు కదా, పప్పు అన్న ఆయన ఇప్పుడు సూపర్ అయిపోయాడు. చంద్రబాబు గారి కంటే కూడా ఇదిగా అంటే చంద్రబాబు గారు తీసేసింది కాదు, ఆయన కంటే కూడా మేధావి అయ్యాడు. పప్పు అని పిలిచిన వాళ్ళందరూ ఆయన మేధావి అయిపోయి ప్రజలందరికీ చేస్తున్నాడు, సేవలు చేస్తున్నాడు. లోకేష్ గారు ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నట్లయితే ఈ గుడి మనకి పానకాల స్వామి గుడి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి ఉచిత బస్సులు అనేది పెట్టడం జరుగుతుంది కదమ్మా. ఇంకా పెట్టలా, అక్కడ రావడం జరిగింది, ఇంకా రిలీజ్ అవ్వాలా? ఎలా అనిపిస్తుంది ఉచిత బస్సులు పెట్టడం వల్ల ఈ గుడికి మంచి ఆలోచన? కాకపోతే ఏంటంటే ఉచిత బస్సులు పెడితే ఆటో వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు కూడా సపరేట్ ఏదో ఒకటి చూపిస్తే కదా. ఇప్పుడు వారికి వాళ్ళే చేస్తున్నారు, బళ్ళు వెళ్తున్నాయి, వాళ్ళు రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఉచితం బస్సుల టైమింగ్ ఒకటి, ఆటో టైమింగ్ ఒకటి పెడితే ఇద్దరికి హ్యాపీగా ఉంటుంది.
ఎంత మరి ప్రజల గురించి ఆలోచిస్తారంటారు లోకేష్ గారు? బ్రహ్మాండంగా ఆలోచిస్తాడు. లోకేష్ గారు 5 సంవత్సరాలు ఉండేప్పటికి చాలా వరకు అభివృద్ధి అయింది. చంద్రబాబు గారు రాజధాని నడిపిస్తాడు, ఉద్యోగస్తులు ఇస్తాడు. అట్లాంటి డౌట్ అంటూ ఏమీ లేదు. ప్రజలు గిట్టని వాళ్ళు గిట్టని రకాలు చెప్తారు. నేను ఇప్పుడు ఆ పార్టీ గురించి కాదు, చేసేది ఎవరు చేస్తారో వాళ్ళ గురించే మాట్లాడుకోవాలి. మనకి చేసేది ఏంటి? అభివృద్ధి చేయాలి. ముందు అభివృద్ధి చేస్తేనేగా 10 మంది పని వస్తేనే కదా 10 మంది బతికేది. ఒక్కడికి ఇప్పుడు నాకు కావాల్సిన వాడు చంద్రబాబు నేనే చుట్టమని చెప్పి నాకు ఇచ్చాడు ఉద్యోగం, పక్కన వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు, వాళ్ళు ఎట్లా బతుకుతారు? కాబట్టే ప్రజలు అందరూ మనవాళ్ళు అనుకొని ప్రజలకి అందరికీ న్యాయం చేయాలి. 5 రూపాయలు అన్నా క్యాంటీన్ అనేది బ్రహ్మాండంగా తింటున్నారు. ఇంటికాడ ఉండపోయినా సరే అక్కడ పోయి తినేస్తున్నారు. రామారావు ప్రభుత్వంలో 2 రూపాయలు భోజనం పెట్టాడు. చంద్రబాబు గారు ప్రభుత్వం మారింది, ఖర్చులు ఎక్కువైపోయినాయి కాబట్టి 5 రూపాయలు తీసుకున్నాడు, మంచి భోజనం పెడుతున్నాడు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఎందుకు 5 రూపాయలు భోజనం తీసుకుంటారు? అక్కడ భోజనం వద్దన్నాడు, అడుక్కుని తింటే బాగుంటుంది అని చెప్పి తీసేశాడు. అంతే. భోజనం అనేది అందరికీ ఆకలి కదా. ఆకలైనా కూడా నా ఆకలి నాకే కడుపు నిండిద్ది కానీ నీ ఆకలి నా కడుపు నిండిద్దా? నిండదుగా. అందువల్ల తీసేశాడు. ఆయన దోస్తులు ఉండాలి చూసారా, వాళ్ళకి ప్రజాసేవ చేసేసాడు. మీలాంటి పెద్ద వయసులకి వ్యాపారస్తులకి ఇంకా రాబోయే రోజుల్లో మంచి బళ్ళు ఇచ్చి మీకంటూ ఒక లొకేషన్లో మమ్మల్ని ఇక్కడ బళ్ళు పెట్టుకోమంటాడండి. 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఒక బండి కూడా లేదు ఇక్కడ. పోలీసు వాళ్ళు తరిమేశారు బళ్ళుని. ఇప్పుడు గత 5 సంవత్సరాలు ఇప్పుడు ప్రభుత్వంలో రోడ్ల మీద 10 బళ్ళు కదా 20 బళ్ళు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు లాస్ట్ 5 సంవత్సరాలు ఇక్కడ బళ్ళు అనేది ఉండేది కదా. లేవు, ఉండా కూడా పోలీసు వాళ్ళు తీసేయమనేవాళ్ళు. దీనికి తీసేయడం వల్ల ఏం ఉపయోగం అంటే గుడికి అడ్డం, ప్రజలు వస్తున్నారు, ప్రజలకు అడ్డం. ప్రజలకు ఇప్పుడు ఏమైనా కొనుక్కొని వెళ్ళాలన్నా ఇవే కదా. వెళ్ళాలంటే పోయి ఎక్కడికో పోయి కొనుక్కెళ్తామే. ఇప్పుడు గుడి అనగానే ఏముండదు, గుడి అనగానే చిన్నపిల్లలకి పెద్ద వయసు వాళ్ళకి ఏదైనా కొనుక్కోవచ్చు అనే ఆనందం కదా. గారు వచ్చిన కానీ నరసింహంగుల్లో వాటర్ పెట్టారు, అక్కడ వాటర్ పెట్టారు, కొండ మీద వాటర్ పెట్టారు, ఇవన్నీ చేసేసారు. మరి ఇవన్నీ చేసేసారు అంటే మరి ఎంత మంచి పని. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎలా? ప్రభుత్వం వచ్చినాక తిరుగులేదు, మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుంది. ఓకే, అంటే వ్యాపారస్తులకి ఈ బళ్ళు అనేది ఇది వరకు ఉండే కావు బళ్ళు. ఓకే, సో ఈ లైన్ ఆ చివరి వరకు బళ్ళు, ఇక్కడ ఈ బళ్ళు, సో ఈ లైన్ గత 5 సంవత్సరాలు లేవు. ఉండా ఒక బండి 2 బళ్ళు ఉంటే పోలీసు వాళ్ళు రాగానే బళ్ళు తీసేయడం అడ్డం ఉంది, తీసేయండి అంటే తీసేసేవాళ్ళు. వాళ్ళు పోయినాక మళ్ళీ పెట్టుకునేవాళ్ళు. ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి ఆలోచన లేదు. మేము ఏ కాడిగానే వ్యాపారాలు చేసుకుని బతికేవాళ్ళం ఇక్కడ. థ్యాంక్స్ అండి.